ప్రతి శుక్రవారము, బుధవారము, ఆ తర్వాత శనివారము, ఆదివారం ఇలా వారాంతపు కార్యక్రమాలలో దేవుని వాక్యాన్ని స్మరిస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలుగా మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి చక్కటి సందర్భము, మనము దేని చేత సజీవులుగా ఉన్నాం, దేనిని బట్టి సజీవులుగా ఉన్నాం. దేవుని దయ, కనికరము, కృప, ఇంకా అంతే తప్ప మన భక్తి మాత్రం కాదు. అంటే ఏ ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఏదో కొంత ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దామని మాత్రం లేదా. భక్తి జీవితాలు సన్నగిల్లిపోతున్నప్పుడు, ఆధ్యాత్మికంగా పతనావస్థలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా మన పితరులైతేనేమి, మనమైతేనేమి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఆధిక్యత. ఈరోజు ప్రపంచంలో బైబిల్ గ్రంథాన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంగా పిలువబడింది అంటే, అందులో ఏది కూడా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క పతనాన్ని, ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని బైబిల్ కోరుకోలేదు. బైబిల్ ఇప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని, ఒక కుటుంబం యొక్క ఆధిక్యతను, అంటే సమాజంలో మనకంటూ ఒక చక్కటి గుర్తింపును దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ మాట ఎంతవరకు అడగడమో నాకు తెలియదు, కానీ ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటూ ఉన్న వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా చాలామంది ఏమంటారంటే, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే అని అడిగితే, చాలామంది ఏం చెప్తారంటే, నాకు తెలిసినంత వరకు చాలా కారణాలు ఉన్నాయి, కానీ పర్టిక్యులర్గా సమాజంలో చాలా మందిలో ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి అపోహ. ఏమండి, మేము ఒకనొక సమయంలో మా స్థితిగతులు వేరు, అప్పుడు మమ్మల్ని చాలా నీచంగా చూసేవారు. కుల వ్యవస్థ అనేది ఉండేది కనుక, అంటరానితనం అనేది ఉండేది కనుక, కాబట్టి ఇంగ్లాండ్ నుంచి లేదా బ్రిటిష్ సామ్రాజ్యానికి ఏదో భారతదేశానికి నష్టం కలిగించారు కొంతమంది. కానీ వారిని పక్కన పెడితే మరికొంతమంది మిషనరీలుగా భారతదేశానికి వచ్చిన తర్వాత క్రీస్తుని పరిచయం చేశారు, ఆయన ప్రేమను పరిచయం చేశారు. కనుక ఒకవైపు ఏమో భారతదేశంలో అంటరానితనం మీద కొనసాగుతూ ఉంది, సతీ సహగమనం కానీ, లేదా కుల వ్యవస్థ కానీ, లేదా విద్యాహీనులుగా కొంతమందిని పక్కన పెట్టేశారు. సో ఎవరైతే ఇలా ఊరికి వెలుపుతున్నారో, ఎవరైతే సమాజంలో గుర్తింపు లేకుండా ఉన్నారో, వారందరినీ కూడా క్రీస్తు ప్రేమను పొందినటువంటి కొంతమంది హక్కుని చేర్చుకొని, అయా యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ సమానంగా చూస్తూ ఉన్నాడని ఒక రకమైన ప్రేమను పరిచయం చేశారు కనుక మేము క్రీస్తుని అంగీకరించాం అని కొంతమంది చెప్తారు. ఎక్కడైనా విన్నారు ఈ మాట? వినలేదా? కొంతమంది ఇలా చెబుతారు. అయ్యా అంటే సమాజంలో ఈరోజు కూడా కొంతమంది అనిలు ఏం చెప్తారంటే, బాగా విద్యావేత్తలు ఏమంటారంటే, ఏమంటే క్రైస్తవ్యం అనేది రావడానికి కారణం మనమేనండి. మన భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది ఆధిపత్యమే క్రైస్తవ్యం రావడానికి కారణమైంది. మనం అందరినీ కలుపుకునేలా ఉంటే, ఈ దేవాలయాలు అందరికీ సమాన హక్కు కల్పించుంటే ఈరోజు వాళ్ళు క్రీస్తుని అంగీకరించేవారు కాదు. ఆ క్రీస్తు ప్రభులు వారు చూపించే ప్రేమ మనం చూపించుంటే ఈరోజు ఇలా ఉండేది కాదని కొంతమంది వాదన. అయితే అందులో కొంత వాస్తవం అనేది లేకపోలేదు. దేవుని బిడ్డలుగా క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన భక్తి ప్రయాణం ఎలా ఉంది? మన భక్తి ప్రయాణం అనేది ఖచ్చితంగా ఎంతవరకు క్రీస్తు మార్గంలో నడవడానికి ఇష్టపడుతుంది? సరే, వాటిని పక్కన పెట్టయితే ఈరోజు చదవబడిన లేఖన భాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వాక్య భాగాన్ని చదివితే అక్కడ యాకోబు భక్తుడు అంటాడు, నియమించి విధించేవాడు, ఆయన రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు, పరునికి తీర్పు తీర్చుటకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఎప్పటిది. కొంతసేపు కనబడి ఆవిరి వంటి జీవితాలు. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, ఆవిరి లాంటి జీవితాలు కలిగినటువంటి మనము, ఆవిరి లాంటి జీవితాలు కలిగినటువంటి మనం ఏ స్థాయి నుంచి పిలువబడ్డాం, ఏ ప్రదేశం నుంచి పిలువబడ్డాం, ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలువబడ్డాం, ఇప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నాం? మొదట్లో నేను మీకు పరిచయం చేసినటువంటి ఆ సంఘటన మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఆ స్థితిలో నుంచి పిలువబడిన తర్వాత అక్కడి వరకు ఎందుకు మనందరికీ సుపరిచితమైనటువంటి ఇజ్రాయేల్ జనాంగం గురించి ఆలోచన చేస్తే ఐగుప్తులో వారి యొక్క స్థితిగతులు ఎలా ఉండేవి? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు మోసేను పంపించి వారిని విమోచించి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వీరి యొక్క ప్రయాణం అనేది, ఆ భక్తి జీవితం అనేది దేవుని మీద దినదినము దిగజారిపోయిందా, ఆ తారాస్థాయికి పెరిగిందా? ఏమండి, ఇశ్రాయేలు యొక్క భక్తి జీవితము దినదినము దిగజారిపోయింది. కట్టుకోవడానికి ఇష్టపడలేదు. భక్తి జీవితంలో అంటే వాళ్ళకి తెలుసు వారి జీవితం ఆవిరి వంటిదని తెలిసినప్పటికీ కట్టుకోలేకపోయారు. అంటే ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలు లేదా ఒక మనుషుడి యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తే ఆవిరి వంటి జీవితాలు, ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో, తాత్కాలికమైనటువంటి జీవితాలు. 90వ కీర్తనలో చదవసరం లేదు కానీ మోషే గారు అంటారు, అయ్యా ఇదిగో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటాం, అదంతా కూడా ఆయాసమే, అంటే ప్రయాసమే. ఈ ఆయాసాలు ప్రయాసాలు ఇవన్నిటిలో మనుషుడు దేవుని కోరుకుంటూ ఉన్నాడు అని అంటే అక్కడ ఆవిరి వంటి జీవితాలు, నేడైన రేపైనా నీకు ఏదో చేసేద్దాం, సంపాదించుకుందాం, అలా చేద్దాం అనుకుంటూ ఉన్నాడు. కానీ ఏ స్థాయి నుంచి పిలువబడ్డాం, ఎక్కడి నుండి వచ్చాం, ఏ పని కొరకు వచ్చాం, దేన్ని చేస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, మనందరికీ మన ఆంధ్రప్రదేశ్లోని ఐటీ శాఖ మంత్రిగా ఒక ఆయన పనిచేసేవారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ 51 సంవత్సరాలు చాలా మంచి సౌందర్యం కలిగినటువంటి, అంటే మంచి పుష్టి కలిగినటువంటి, శరీర దృఢత్వం కలిగినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే మంచి ఎక్సర్సైజ్ బాడీ అనమాట. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 51 సంవత్సరాలు ఐటీ శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం యొక్క అండర్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ, అంటే ఇటు ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ కేంద్రం దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తీసుకొని వచ్చారు. అయ్యా మా రాష్ట్రానికి ఈ నిధులు అవసరం అని చెప్పి వారితో మొత్తానికి వాదోపవాదాలు జరిగిన తర్వాత కొంత నిధులు తీసుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత తన ఇంటికి వెళ్ళి చక్కగా మొత్తం తన ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది, స్నానం చేసి సోఫాలో కూర్చొని అలా టీ తీసుకురామన్నాడట. ఆ టీ గ్లాస్ చేతిలో ఉంటుండగా అలా ఉన్న పాటనే ఆ సోఫాలోనే చనిపోయాడు ఆయన. చాలా బలం కలిగినటువంటి వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్నట్టు ఏ బలహీనత లేదు. మనందరికీ ఇంకా సుపరిచితమైనటువంటి, అంటే సుపరిచితులు అంటే మేబీ వినుంటారు, మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం, ఏ రాష్ట్రం అది? కర్ణాటక రాష్ట్రంలో పునీత్ రాజ్ కుమార్ గారు 47 సంవత్సరాలు ఆయన కూడా ఎక్సర్సైజ్ చేసుకున్నాడు. ఆ చేసుకుని వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి తను యథావిధిగా షూటింగ్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉన్నాడు. ఇంట్లోంచి వచ్చి అలా కూర్చొని వన్నపాటిని చనిపోయాడు. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇంకేవేవో చేయాలనుకున్నాడు, ఎక్కడెక్కడో చాలా మంచి సేవా కార్యక్రమాలు అన్నీ చేశాడు. కానీ ఆయన ఆలోచన వేరు, దేవుడి ఆలోచనలు వేరు. ఆవిరి వంటి జీవితాలు కలిగినటువంటి మనము ఈ ఆవిరి వంటి జీవితాలను ఇచ్చినటువంటి దేవుడిని మర్చిపోతూ ఉన్నాం. సమస్తమును కూడా ఈరోజు మీరు అనుకోవచ్చు, అయితే అయిపోయింది కదా మనం కూడా అయిపోతాం, అయితే నీకు ఈ రోజు ఎలా ఉంటుందంటే మన జీవము ఎవరి దగ్గర దాచబడి ఉంది? దేవుని దగ్గర దాచబడింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభా ఒకవేళ నా దినాలు ముగిసేటువంటి సమయం వస్తే అది ఖచ్చితంగా నీతో పెనిగిలాడి నిన్ను సంపాదించుకునేటువంటి అర్హత దేవుడు మనకిచ్చాడు. వాక్యం తెలియలేని వారికి కాదు, లేదంటే దేవునితో పెనిగిలాడడం తెలియలేని వారికి కాదు. మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో చివరి దశలో ఉన్నవారు, ఆ చివరి దినం ప్రతి విశ్వాస జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజే నా చివరి రోజు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అలా బ్రతుకుతారో ఖచ్చితంగా వారి జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇదే నా చివరి రోజు, ఏ రోజుకి ఆ రోజు ఇది నా చివరి రోజు అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని కట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పొడిగించబోతూ ఉన్నాడు. అంటే ఇంకేవేవో ఆలోచన విధానాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనములో చదివితే, మోషే గారి ద్వారా రచించబడినటువంటి యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చదవండమ్మా. రెల్లి పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును, ఎర మీదకు విసిరిన దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును.
ఎర మీదకి విసురుగా దిగేటువంటి పక్షిరాజట. ఎర ఒకటి ఉంది, మీకు తెలుసు. ఈ నదులు కానీ, సముద్రాలు కానీ, చెరువులు కానీ, చేపలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే అలా ఎగురుతూ ఉంటాయి. సాయంత్రకాల సమయంలో అలా పైకి వచ్చి ఎగురుతూ ఉంటాయి. అటుకు అదొక సరదా. అలా ఎగురుతూ ఎగురుతూ అది కొంతసేపు అలా ఈత కొట్టిన తర్వాత మళ్ళీ ఎగురుతుంటుంది, మళ్ళీ కొంతసేపు ఎగురుతూ ఉంటుంది. పక్షిరాజు ఎక్కడి నుంచో గమనిస్తుంది దాన్ని. కరెక్ట్గా అది వేసేటువంటి స్టెప్పులన్నీ కూడా ఏ సమయంలో ఎలా ఎగురుతుందని చూసి స్పీడ్గా వచ్చి ఒకేసారి తన్నుకుని వెళ్ళిపోద్ది. ఎర కోసం దిగి వచ్చినటువంటి పక్షిరాజు వలె వేగముగా త్వరగా దిగి వచ్చి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనుషుని యొక్క జీవితము అలా త్వరగా గతించిపోద్దట. ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మనం అనుకుంటాం ఇంకా చాలా టైం ఉందండి, ఇంకా చాలా టైం ఉందండి. చాలా టైము మన చేతుల్లో లేదు, అది దేవుని చేతుల్లో ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం ఉంటున్న మీ అందరితో దేవుని సేవకుడికి ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. పసికందులు అప్పుడే తల్లి జన్మనిచ్చినటువంటి పసికందుని అంటే వదిలిపెట్టట్లేదు, పండు ముసలి వారిని కూడా వదిలిపెట్టట్లేదు. అలాగని యవనులని, నడిప్రాయం కలిగిన వారిని, ఏ రోజు ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఆవుల వంటి జీవితాలు కలిగినటువంటి మనము బహు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఎలా పిలువబడ్డామో, ఎలా వచ్చామో అనేది చాలా జాగ్రత్త కలిగి తీసుకోవలసినటువంటి భక్తి జీవితాలను కట్టుకోవాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. అయితే అపవాదిగాడు మీ గురించి కాచుకొని కూర్చున్నా, ఏం చేసినా ఒక మాట అయితే చెప్పాలనుకుంటూ ఉన్నా. మన జీవము క్రీస్తు ద్వారా తండ్రి దగ్గర దాచబడి ఉంది కాబట్టి మన జీవితాలకు వచ్చినటువంటి భయము లేదు. అలాగని దేవుని కృప, ఆయన కనికరము, ఆయనే చూసుకుంటాడు అని గాల్లో దీపం పెట్టి భక్తి జీవితంలో స్థిరత్వం లేకుండా వదిలిపెట్టమని కూడా నేను చెప్పను. మన భక్తి మనం చేస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల చాలా భయంకరమైనటువంటి సంఘటనలు గతించిన సంవత్సర కాలంలో చూసాం. ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి నెలలో మరొకసారి నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నా. గతించినటువంటి జనవరి నెలలో చూసిన వారి ఈ నెలలో ఈ సంవత్సరం లేరు. చాలా సన్నిహితులు, చాలా సుపరిచితులు, చాలా మంచివారి, వారిని మనం ఎంత ప్రొటెక్ట్ చేసినా, ఎంత సంరక్షించాలనుకున్నా పక్షి ఎర కోసం వచ్చినట్లుగా వారి జీవితాలు ఆవిరైపోయాయి. ఈరోజు ఎంత ప్రయత్నం చేసినా వారు మన మధ్యలో పట్టుకోవాలన్నా లేరు. కనుక ఆవిరి లాంటి జీవితాలు కలిగిన మనము ఒక్కసారి నేల మీద ఒలికిపోతే ఉన్నప్పుడే, ఈరోజు జీవముతో ఉన్నప్పుడే నీ జీవితానికి నీ ఉత్తరవాది, నీ జీవితాన్ని నువ్వు సంరక్షించుకోగలవు. ఏ విధముగానైనా మలుచుకోగలవు, ఏ విధముగానైనా. అది మలుచుకునేటువంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు కనుక దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో నీకే వదిలేశాడు దేవుడు. దాన్ని ఉపయోగించుకుంటూ బాగుంటుంది. లేదంటే ఒకసారి నేల మీద ఒలికిపోతే నేను ఎవరు ఏం చేయలేరు. శుక్రవారం నేను తెలియజేశాను. ఇశ్రాయేలు జనాంగ విషయంలో సమూయేలు, మోషే, ఇంకా అబ్రహాము, ఎస్తేర్ వీళ్ళందరూ కూడా ఒక పని కొరకు నిలబడ్డారు. కష్టమే, అవమానకరమైన పరిస్థితులు వస్తాయి, ఆయన నిలబడ్డారు. ఎందుకనంటే అయ్యా మాకున్నటువంటి సమయం చాలా తక్కువ, ఏ రోజు మా జీవితం నేల మీద ఒలిగిపోతుందో తెలియదు, ఒలిగినటువంటిది మరలా తిరిగి తీసుకురాలేవు. చాలామందిని మన చేతుల మన కళ్ళ ముందే కోల్పోయాం, వారిని తిరిగి తీసుకురాగలవా? తీసుకురాలేం. అందుకనే సమూయేలు ప్రవక్తలు అంటాడు, 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో చదివితే, 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి వాక్య భాగం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం. అమ్మా, మనమందరమును చనిపోదుము, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. చాలండి, ఇక్కడ చూడండి, మనందరం ఎలా ఉన్నామట? నేల మీద ఒలికిన నీళ్ళు వల్లే ఉన్నాము. కనుక నేల మీద ఒలికిన తర్వాత మరలా తిరిగి తీసుకొద్దామన్న అవకాశం లేదు. కనుక ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా పొందుపరుచుకోవాలి. చార్లెస్ స్పర్జన్ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు ఒక విలేకరు అడిగారంట, సార్ మీరు అంటే ఇంత ఇదిగా ఉన్నారు కదా, భక్తి బాగా చేస్తూ ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నానండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని రేపు లేదు ఈరోజు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అంటే అలా ఉన్నపాటిని మీకు మరణం వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? లేదా దేవుడు మిమ్మల్ని రమ్మంటే ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తారు? మీకు ఏమైనా అవగాహన ఉందా అని అంటే, అసలు మీ భక్తి జీవితంలో ఉండేటువంటి ఆ సీక్రెట్ ఏంటంటే ఆయన చెప్పారట, నేను నిన్న ఎలా ఉన్నానో ఈరోజు కూడా అలా ఉన్నాను, ఈరోజు ఎలా ఉన్నాను రేపు కూడా. అంటే భక్తి జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తను ఎలా ఉన్నాడు? ఇదే నా చివరి రోజు,
ఇదే నా చివరి రోజు. అంటే నా చివరి రోజు ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నన్ను దేవుడు తీసుకొని వెళతాడు. కనుక ఈ రోజు నా భక్తి జీవితం ఒకవేళ దేవుని రాకడ ఇప్పుడే వస్తే ఇమ్మీడియట్గా ఎత్తబడేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. చార్లెస్ స్పర్జన్ గారు చెప్పినటువంటి మాట ఇదే నా చివరి రోజు. అయితే నేను నిన్న ఎలా ఉన్నాను, ఈరోజు కూడా అలానే ఉన్నాను. నేను ఓసర వెళ్ళే స్వభావం లాంటి స్వభావాన్ని కలిగి లేను. నిన్నటికి ఈ రోజు మాత్రమే కాదు, ఒకవేళ ఈరోజు మిగిలిపోయింది, రేపు వస్తే మరణము, ఈరోజు ఎలా ఉన్నాను రేపు కూడా అలానే ఉంటాను అని మరి దైవచనులు ఈయన మాట్లాడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఇది ఇంకా దిద్దుబాటు చేసుకునే కాలం కాదు. ఈ ఒక్క అవకాశం అంటే దిద్దుబాటు చేసుకుంటానంటే ఇది దిద్దుబాటు కాలం కాదు, సిద్ధపాటు కాలం. ఒకవేళ ఇప్పుడే దేవుని రాకడొస్తే, ఈరోజే వస్తే ఎప్పటికిప్పుడే ఏమంటే నేను అనుకుంటాను 20 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇంకెన్ని సంవత్సరాలు జీవిస్తాను, ఇంకొక సంవత్సరం కావాలని కోరుకుంటాం, ఇంకొక సంవత్సరం కావాలనుకుంటాం. ఒకవేళ ఇప్పటికిప్పుడు దేవుని రాకడొస్తే సడన్గా వస్తుంది ఏంటంటే దేవుని రాకడ. కరోనా టైంలో చాలామంది అనుకున్నారు అయిపోయిందండి, అయిపోయింది, 2020 అయిపోయింది నా జీవితం, ఇంకా భారీగా తిరిగి పిల్లలు జాగ్రత్త. మీకు ఒక మాట చెప్తాను చూడండి. చివరి కోరికను కోరుకొని 30 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరికైనా ఐడియా ఉందా? చివరి కోరికను కోరుకొని ఆ కోరిక తీరిన తర్వాత 30 సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఒరే బాబు నాకు మాంసం తినాలని ఉంది, అర్జెంటుగా అంత మాంసం తీసుకొస్తే తినేస్తాను, ఇది నా చివరి కోరిక మీద ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎవరైనా ఇస్సాకర్ చక్కగా ఇద్దరు కొడుకులు ఇటు ఒకటి అటు ఒకటి పోయి, ఒక ఆయనేమో అడుగుకి వెళ్ళాడు, ఒక ఆయనేమో గొర్రెపిల్లని చంపేసి మొత్తానికి ఏదో వేసం వేసి తీసుకొచ్చి మాంసం తినిపించాడు. తిన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసండి? 30 సంవత్సరాలు బ్రతికాడంట. అంటే అలా కాదు నేను అనేది, ఇదే నీ చివరి రోజుగా దేవుని సన్నిధిలో భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. ఇదే నా చివరి రోజు అయ్యా నా భక్తి జీవితము ఈ రోజుతో, ఒకవేళ నా ఆయుష్ ఈ రోజుతో ముగిసిపోతే నేను నీ సన్నిధిలో ఉండడానికే కదా ఇన్ని సంవత్సరాలు నా ప్రయాస. ఇదే కదా, ఈ మార్గంలో నడవడానికే కదా లోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చాను. ఈ మార్గంలో నడవడానికే కదా నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, ఎన్నో దెబ్బలు తినొచ్చానయ్యా. అది వదులుకొని పరలోక రాజ్య మార్గం వదులుకొని నేను ఎక్కడున్నాను? ఆవిరి వంటి జీవితాలు కలిగినటువంటి మనము ఇక్కడ సమయల్ గారి గురించి మనం ఆలోచన చేస్తానంటాడు, నేలను ఒలికినటువంటి నీళ్లు మరలా తిరిగి రావు, నేలను ఒలికినటువంటి మానవ జీవితం మరలా తిరిగి రాదు. మనము ఎంతో ఇష్టపడేవారు, ఎంతో ప్రేమించేవారు, ఎంతో ఆప్తులుగా ఫీల్ అయ్యేవారు, వారు నేలను ఒలికిపోయారు. అక్కడ కూర్చొని ఎంతసేపు ఏడ్చినా మహా అయితే ఒక 12 గంటలు లేదా ఒక 24 గంటలు, ఆ తర్వాత మరుసటి రోజుని తీసుకుని వెళ్ళిపోతారు. ఎంత ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మన దగ్గరికి రారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇక్కడ చివరి కోరిక ఒక 3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తారు. చివరి కోరిక కోరినటువంటి వ్యక్తులు అంటే చివరి దినాల్లో, మనం చివరి దినం ఎప్పుడో మనకు తెలియదు, కానీ వీళ్ళకి తెలుసు. బైబిల్ గ్రంథంలో ఈ 3 వ్యక్తులు కూడా వారి చివరి రోజు ఏంటో వాళ్ళకి తెలుసు, ఎప్పుడు వారి ఆయుస్సు ముగిసిపోతుందో వాళ్ళకి తెలిసినప్పటికీ దేవుడు కొంతమంది వ్యక్తులకి బయలుపరిచిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఏలియాతో దేవుడు, ఏలియా నీది ఈ రోజు చివరి రోజు అని ఏలియాతో చెప్పగానే ఏలియాకి దేవుడు అన్నాడు, నువ్వు అర్జెంటుగా గిల్గాల నుంచి బయలుదేరు అన్నాడు. అంతే, గిల్గాల నుంచి బయలుదేరి బేతేలుకి దాదాపుగా 95 కిలోమీటర్ల ప్రయాణం. 95 కిలోమీటర్లు, జాగ్రత్త గమనించండి. గిల్గాల నుండి బేతేలుకి 95 కిలోమీటర్లు. ఆ తర్వాత బేతేలు నుండి ఎరుకోకి దాదాపుగా 121 కిలోమీటర్లు. గిల్గాలి నుండి బేతేలుకి 95 కిలోమీటర్లు వెళ్ళారు. మరలా బేతేలు నుండి ఎరుకోకి 121 కిలోమీటర్లు వెళ్ళారు. అక్కడి నుంచి దాదాపుగా ఎరుకో నుండి యోర్దానికి దాదాపుగా 161 కిలోమీటర్లు. ఒకే రోజులో ప్రయాణం. ఒకటేమో 95, ఒకటేమో 121, ఒకటేమో 161, టోటల్గా 377 కిలోమీటర్లు ఒకే రోజులో ప్రయాణం చేశాడు. గిల్గాల్లో ప్రారంభించిన ప్రయాణము యోర్దాను వరకు వెళ్ళాడు. ఒకరోజు ప్రయాణం. తనకున్న సమయం చాలా తక్కువ. తనకు అర్థమైంది ఇదే నా చివరి రోజు, కనుక నా శక్తికి మించినటువంటి భక్తి నేను చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఇదే నా చివరి రోజు. ఏ రోజైతే నీవు కళ్ళు తెరిచి మంచం మీద నుంచి కింద కాలు పెడతావో అప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అయ్యా ఇదే నా చివరి రోజు అయితే నా ముగింపు నీ సన్నిధిలో కళ్ళు తెరిచేలా ఉండాలా.
అలా ఎవరైతే భక్తి చేస్తారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. చూడండి, మనం ఇక్కడ ఏలియా గారి గురించి ఆలోచన చేస్తే అది సుడిగాలి ప్రయాణం అంటే ప్రయాణమా ఇది అంటారు. చూడండి, సీఎం వచ్చారు అనుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు సుడిగాలి పర్యటన అంటారు. మన దేశ ప్రధానమంత్రి గారు సుడిగాలి పర్యటన అంటారు. సుడిగాలి పర్యటన అంటే కాళ్ళ మీద నడుచుకొని వస్తాడు ఆయన, ఇంట్లో వస్తాడు, ఫ్లైట్లో వస్తాడు, అలా తిరిగి వెళ్ళిపోతాడు అంతే. కానీ ఏలియా గారికి ఫ్లైట్ మాట దేవుడే, కనీసం సైకిల్ కూడా లేదప్పుడు. అంటే 377 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేశాడు? తనకు తెలుసు, ఇది నా చివరి రోజు, నా శక్తికి మించినటువంటి భక్తిని నేను దేవుని సన్నిధిలో చేయాలి. గిల్గాలు అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ శపితమైనటువంటి ప్రాంతం లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే గిల్గాలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తృణీకరించబడినటువంటి స్థలము, కొట్టివేయబడినటువంటి స్థలం. ఇలా రకరకాలైనటువంటి అర్థాలు మనం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గిల్గాలు నుంచి వచ్చినటువంటి ఏలియా బేతేలుకి వెళ్ళాడు. బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని మందిరానికి వచ్చాడు. ఈరోజు మనము దేవుని మందిరానికి వచ్చినటువంటి మన భక్తి జీవితాలు ఎలా ఉండాలి అని అంటే, దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులకి ఇదే చివరి రోజు. ఏ రోజుకి ఆ రోజు. మేబీ రేపు బతుకున్నాను అనుకోండి, అదే చార్లెస్ స్పర్జన్ గారి లాగా ఈ రోజు ఎలా ఉన్నాను, రేపు అలా ఉన్నాను అని చెప్పేవారికి ఉండాలి. ముంబై ప్రాంతంలో ఖైదీ పేరు వద్దు కానీ, ముంబై ప్రాంతంలో ఒక ఖైదీకి చివరి కోరిక అడిగారట. ఉరిశిక్ష పడింది, నీ చివరి కోరిక ఏంటి చెప్పిన ఆయన అని అంటే, ఆ ఖైదీ అన్నాడట, నాకు హైదరాబాద్ దమ్ బిర్యానీ కావాలా, అది తినేసిన తర్వాత ఉరేసాడు అన్నాడట. సరే, మొత్తానికి అది తీసుకొచ్చారు, తినిపించారు, ఉరేసారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో కూడా చివరి కోరికలు ఉన్నాయి. ఏలియా గారికి ఉన్నటువంటి చివరి కోరిక ఏంటంటే, దేవుడు తనను శక్తికి మించిన ప్రయాణం చేయమని ఎక్కడైతే గిల్గాలి నుండి బేతేలు వరకు ప్రయాణం చేశాడో, తన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తనకి, ఇందాక మీకు పరిచయం చేశాను కదా, ఇస్సాకు గారు అడిగారు చివరి కోరిక కోసం అడిగి, దాదాపుగా 30 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ 30 సంవత్సరాలు కూడా చక్కగా ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ ఏలియా ఆ చివరి కోరిక విషయంలో బేతేలుకి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, ఇది దేవుడు నాకు ఇచ్చిన చివరి సమయము, ఇదే నా చివరి దినం, కనుక నేను దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించాలని ఆ శపితమైనటువంటి ప్రాంతం నుండి ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మందిరానికి వచ్చినటువంటి మనము ఏ విధంగా దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నాం? శక్తికి మించినటువంటి భక్తి చేయడానికి ఇష్టపడాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, ఒకప్పుడు లోకంలో ఉన్నవారు అనేక రకాల పరిస్థితులు గుండా వచ్చి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి. ఇదే నీ చివరి ప్రయాణము. బేతేలుకు వచ్చారు. బేతేలుడు చేయవలసిన పని ఏంటంటే దేవుని స్తుతించాలి. హిజ్కియా ఒక వార్త విన్నాడు. యెషయా ప్రవక్త నోటి వెంబడి మాట వెలువడిందంటే అది ఇమ్మీడియట్గా జరగాలి, ఏది కూడా తప్పిపోయినట్లుగా లేదు. అంత రోషము కలిగినటువంటి ప్రవక్త అని వాక్య భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన అన్నాడు, అయిపోయిందయ్యా, నీకు చనిపోతావు అనగానే ఇతను చేసినటువంటి పని ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చినటువంటి బేతేలుకు వచ్చినటువంటి వ్యక్తులుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరములో మన పని ఏంటి, దేవుని మందిరంలో మనం చేసేటువంటి భక్తి ఏంటి అని ఆలోచన చేస్తే, హిజ్కియా చాలా చిన్న వయసులో వచ్చాడు. రాజ్య పరిపాలనకి 27 సంవత్సరాల వయసులో వచ్చాడు. వచ్చిన తర్వాత యవన ప్రాయంలో తన ఆలోచన విధానం ఎలా ఉంటాయి? యవనస్తులు స్టిల్ యంగ్, నడిపిరాయం కలిగిన వారి నోరే కంట్రోల్లో ఉండట్లేదు. ఇప్పుడు యంగ్ ఈయన 27 ఇయర్స్లో వచ్చాడు, పరిపాలనకు వచ్చాడంటే ఎలా ఉంటుంది? ఆలోచనలు అన్నీ కూడా వేరేలా ఉంటాయి. కానీ ఆయన వచ్చి రాత్రుండగానే మొట్టమొదటిగా చేసిన పని ఆలయాన్ని శుభ్రం చేయించాడు. రెండవది, ఆలయాన్ని బాగు చేసిన తర్వాత ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపించాడు. మూడవది, ఎవ్వరు కూడా విగ్రహారాధన వైపు వెళ్లకుండా దేశంలో విగ్రహారాధన స్తంభాలన్నింటినీ పడగొట్టేశాడు, విగ్రహాలన్నింటినీ. ఇప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, నా ఆయుష్ ఇచ్చేస్తానయ్యా, నా చివరిదనం నాకు అర్థమవుతుంది, ఇదే నా చివరి రోజు అని మీరు తెలియజేశారు. అయితే నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఇంటిని బాగు చేశాను కదా, నా ఒంటిని ఎందుకు బాగు చేయవు? మీ ఇల్లు పాడైపోతే మీ ఇంటిని నేను బాగు చేశానయ్యా, మీరు నివాసయోగ్యమైనటువంటి స్థలము, మీ ఆరాధనకి అనేకులు కూడుకునేటువంటి స్థలాన్ని నేను బాగు చేశాను కనుక ఈరోజు నా ఒళ్ళు పాడైపోయింది, నాకు రోగం వచ్చింది కనుక నువ్వు ఎందుకు బాగు చేయవు అని దేవుణ్ణి అడిగి సత్తాను సంపాదించుకున్నాడు. బేతేలుకు వచ్చినటువంటి బిడ్డలుగా ఇది మనలో ఉండాలి. ఏలియా
గిల్గాలి నుండి వచ్చినటువంటి తర్వాత ఈయన చేసినటువంటి పని దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా, నా జీవితంలో ఎన్నో మేలులు చేశారు, శక్తికి మించినటువంటి ప్రయాణం ఇచ్చారు, 95 కిలోమీటర్లు నడవడానికి కావలసినటువంటి బలాన్ని ఇచ్చారని దేవుని సన్నిధిలో మరి ఏలియా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. పిల్లరా, మన జీవితాలలో మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన బలము, మన తెలివి, మన శక్తి, మన జ్ఞానం ఏది కూడా అది పనికిరాదు. కేవలము దేవుని మీద ఆధారపడాలి. హిజ్కియా తన బలం మీద కానీ తన శక్తి మీద ఆధారపడలేదు. దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు కదా అని తన ప్రార్థన నైవేద్యమును దేవునికి సమర్పించగానే 15 సంవత్సరాలు ఆయుస్సున్న దేవుడు మరి హిజ్కియాకి ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. రెండవది, బేతేలు నుండి ఏ ప్రాంతానికి వెళ్ళారు? ఎరుకోకి వెళ్ళారు. ఇక్కడ ఎరుకో అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే పరివర్తనకు సాదృశ్యం. యవన బిడ్డలు 2వ పాట పాడుతున్నప్పుడు 2వ చరణంలో వచ్చింది పరివర్తన అనేటువంటి పదము. అంటే ఎరుకో దేనికి సాదృశ్యం అంటే పరివర్తన, మార్పుకి సాదృశ్యము. ఒకటేమో దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులు, సభితమైనటువంటి ప్రాంతం నుండి దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము అలా కూర్చోడానికి కాదు, కానీ దేవుడు మన పట్ల చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవాలి, మన శక్తికి మించినటువంటి భక్తిని చేయాలి, ఆ తర్వాత పాడైపోయిన దాన్ని బాగు చేసేవారుగా ఉండాలి. రెండవది, పరివర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎరుకోలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చాలా సందర్భాలు విన్నాం. ఆ స్త్రీ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ వేగుల వారు వచ్చినప్పుడు ఆమె రకరకాలుగా ఆలోచించింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత వేగుల వారు మాట్లాడిన తర్వాత, అయ్యో మీరు నమ్మిన దేవుడు అంత పరిశుద్ధుడా, మీరు ఆశ్రయించినటువంటి జనాంగం అంత గొప్పదా, కనుక తను ఆ చివరి దశలో, అదే చివరి రోజు, మీరు జాగ్రత్తగా గమనించండి, ఏలియా జీవితంలో అదే చివరి క్షణాలు, ఆ తర్వాత రాహాబు జీవితంలో అదే చివరి వార్త. ఇదిగో ఈ ఎరుకో మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉంది. దేవుడే ఈ ఎరుకోని మా చేతికి అప్పగించబోతున్నాడు. కనుక నీకేమైనా అవకాశం ఉంటే ప్రవర్తనలో మార్పు తెచ్చుకో. నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే, అంటే పరివర్తన అనేది చాలా అవసరము. గొంగల పురుగుగా ఉన్నటువంటి అంటే అందరూ ఆశ్రయించుకునేటువంటి గొంగల పురుగుని చెట్ట చివరి దశకు వచ్చేటప్పటికి చక్కగా ఇలా పెట్టుకోవడానికో, లేదంటే ఎక్కడ పట్టుకోవడానికో, ముద్దులాడడానికో చేతాకొక చిలుకని చాలా ఇష్టపడతారు. ఎందుకంటే అది పరివర్తన చెందింది కనుక. అసహించుకోబడే నీలో పరివర్తన వస్తే రాహాబులో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారి జనాంగం వచ్చినట్లుగా మీలో నుండి అనేకులకు సాక్షార్థమైనటువంటి నాయకులు, సేవకులు రాబోతున్నారు. పరివర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలా పరివర్తన రాకుండా మనం ఎంతకాలం ఉన్నా, మనలో ఎలాంటి మార్పు లేకుండా భక్తి చేసినా ఏ విధమైన ఉపయోగము ఉండదని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. పిల్లలు, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనం నీతిమంతులుగా ఇష్టపడుతున్నారు, నీతిమంతులుగా చేయాలని ఇష్టపడుతున్నారు. మనం నీతిమంతులము కనుక మనము ఆల్రెడీ పరివర్తన చెందిన వారు అని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన రక్తములో కడగబడ్డాం, ఆయన రక్తము ద్వారా మనం అందరము కూడా కొనబడ్డాం. కొనబడిన వాడు కొనుక్కున్న వాడికి దాసుడు. మనం ఎవరు కూడా మన సొత్తు కాదు. అందుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, యాకోబు, నువ్వు నా సొత్తు నీ ఇష్టానుసారంగా చేయడానికి కాదు, నువ్వు నా సొత్తు కనుక నేను కొనుక్కున్నాను. కొనుక్కున్నవాడు తనకు నచ్చిన రీతిలో వాడుకుంటాడు. అంతేగాని లేదయ్యా నేను అలా చేయనంటే కుదరదు. పరివర్తన చెందాలి. పరివర్తన చెందినప్పుడు ఖచ్చితంగా దేవుడు తనకు అవకాశం ఉన్నంత వరకు మనల్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడతారు. మీకు తెలుసు, డాక్టర్ డిఎల్ మోడీ గారి యొక్క సాక్ష్యాన్ని ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారట. కొంతమంది యవనస్తులు ప్యాకెట్ ఆడుతూ, అయ్యా ఒక హ్యాండ్ తక్కువైంది, మీ హ్యాండ్ కలపడుంటే నా చేతిలో ఒక ఆయన కొనుక్కున్నాడు అన్నారట. అరే మీ చేతులు 2 కనపడుతున్నాయి కదంటే, ఇవి ఉన్నాయి కేవలం అంతే, కానీ ఒక ఆయన కొనేసుకున్నాడు. సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మందు గ్లాసులన్నీ దగ్గర పెట్టుకుని తాగుతూ ఆయన కూడా గ్లాసులో పోసి తాగండి అంటే నా నోరును ఒక ఆయన కొనుక్కున్నాడు అన్నాడు. ఈయన పిచ్చోళ్ళగా ఉన్నాడు, ఈయన చేతులు కొనుక్కున్నాడు అంటాడు, నోరును కొనుక్కున్నాడు అంటాడు. అసలు ఏంటి సార్ మీ ఉద్దేశం అంటే, అప్పుడు అవకాశం వచ్చింది, సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. కొంత సమయం వెళ్ళేటప్పటికి ఆ యవన బిడ్డలందరూ కూడా, అయ్యా మీరు నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడా. ఈరోజు మనల్ని అందరినీ కూడా ఆయన కొనుక్కున్నాడు. ఆయన ధనమిచ్చి కొనుక్కోలేదు, ఆస్తించి కొనుక్కోలేదు, కానీ తన రక్తాన్ని దారబోసి కొనుక్కున్నాడు. కనుక ఖచ్చితంగా మన అందరం కూడా ఆయన సొత్తే. పరివర్తన చెందక కుదరదు. నేను చెందను అంటే అవ్వదు, ఖచ్చితంగా పరివర్తన చెందాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే గిల్గాల్ ఒకప్పుడు అవమానించబడిన వారిని, ఒకప్పుడు అసహించుకోబడిన వారిని, ఒకప్పుడు తృణీకరించబడిన వారిని, శపితమైనటువంటి వారు, అచ్చిచ్చి వీళ్ళు మన పక్కన ఉండడం అర్హులు కాదు, వీళ్ళు యోగ్యులు కాదు అని మనం అంతవరకు ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఒకప్పుడు వీళ్ళు దూరస్తులను
ఇప్పుడు సమీపస్తులుగా ఉన్నాం కనుక ఇప్పుడు సమీపస్తులుగా ఉండి మనం ఏం చేయాలి? దేవుడిని ఆరాధించాలి, దేవుని కొరకు నిలబడాలి, ఆయన సాక్షులుగా వాడబడాలి. రెండవది పరివర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. రాహాబు తన జీవితంలో పరివర్తన చెందింది కనుకని యేసుక్రీస్తు ప్రభుల వారి వంశవళిలో ఆమె నిలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాము. పిల్లరా, మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, మూడవది ఎరుకో నుంచి ఎక్కడికి వెళ్ళారు? యోర్దానికి వచ్చారు. ఇక్కడ యోర్దాను అనగా దిగి వచ్చుట లేదా అవరోహణం అవరోహణం ఉంటాయి కదా, దిగి వచ్చుట లేదా అవరోహణం అవుట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోర్దానుకు వచ్చినటువంటి వీళ్ళు 377 కిలోమీటర్లు నడిచి వచ్చినటువంటి ఏలియా ఆయన అడుగుతూ ఉన్నాడు. నడిచి వచ్చిన తర్వాత అంటాడు, దేవుని పని చేసే విషయంలో ఎక్కడ కూడా ఇది చివరి రోజు కదా, చాలే మెల్లికి ఎక్కడొక్కడ రెస్ట్ తీసుకుని ఈరోజు ఎలాగోలుగా నా జీవితాన్ని ముగించేద్దాం, శక్తికి మించినటువంటి భక్తి ఎందుకులే అని అనుకోలేదు. కానీ ఈయన చేసినటువంటి పని ఏంటంటే దేవుని పని విషయంలో హృదయపూర్వకంగా ఆయన నామమును గణపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లల చివరి దినాన్న ఏలియా చేసిన పని ఏంటంటే అడుగుతూ ఉన్నాడు. తన తర్వాత తన తదనంతరం అడుగుతున్నాడు, ఎలీషా నా నుంచి నీకేం కావాలయ్యా, నా నుంచి నువ్వు ఏ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏలియా చివరి దినము ఇంకా ఇదే నా బ్రతుకులో ఇంకా మరలా నేను ఈ భూమి మీద కనబడను అని అన్న తర్వాత, ఇప్పుడు మనం కూడా చూడండి కొన్నిసార్లు ఏమంటామంటే చనిపోయే మూమెంట్లో పెద్దవారి దగ్గర నాకు కొన్ని అనుభవాలు కొంతమందిని చూస్తూ ఉంటాను. ఎందుకంటే పాస్టర్ గారు కనుక అది బాగలేకపోతే మమ్మల్ని పిలుస్తారు, పాస్టర్ గారు అండి నాన్నగారు బాగోలేదు రండి కానీ కొన్నిసార్లు ప్రత్యక్షంగా ఆ మరణాలు మేము చూస్తూ ఉంటాం. దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాలని నించున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా, అందరిని మనవరాళ్ళే కోడళ్ళే కొడుకులు అందరినీ పిలిచి మొత్తానికి ఈయన ఏం చేస్తాడు తెలుసా, అమ్మ జాగ్రత్త అంటాడు, అంతే. అదే చివరమాట. లేదంటే ఆయనకు సంబంధించిన విషయాలన్నీ చెప్పేసి ఆ చివరకు ప్రజలు అరే పెద్ద ఆయన చనిపోయాడు, కొంచెం బాధపడతాం. ఏమంటారు తెలుసా ఆయన చివరి కోరిక ఏంటంటే, మీ అమ్మని శుభ్రంగా చెప్పండి అంటే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అమ్మను శుభ్రంగా చూడమన్నాడు, పెద్దోడిని చూడమన్నాడు, చిన్నోడిని చూడమన్నాడు, చెల్లిని చూడమన్నాడు, అక్కని చూడమన్నాడు, తెలియదు కాబట్టి శుభ్రంగా చూడమన్నాడు. కాబట్టి మన ఇళ్ళకి వెళ్ళిపోయి మన అందరం కూడా అమ్మని శుభ్రంగా చూద్దాం అంటారు. పెద్దోడు ఎడతాడు చిన్నోడు ఎడతాడు పెద్దోడు, అక్క ఎడతాదని చెల్లి. ఇప్పుడు ఈవిడేం చేస్తుంది తెలుసా, ఒక గిన్నెట్టుకుని గుమ్మం బయటకు వచ్చి కూర్చుంటుంది. ఆ వీధిలో ఏమంటారు తెలుసు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏంటంటే ఆవిడకి ఆ దుస్థితి, ఎవరో చూడలేనప్పుడు ఏం చేయాలమ్మా మరి అడుక్కోపోతే అంటది. అంటే దిక్కు లేనటువంటి పరిస్థితి తల్లికి రాకూడదు. ఎలీషాను అడుగుతున్నాడు, నా నుంచి నీకు ఏం కావాలి అని అంటే ఎలీషా అంటాడు, వెళ్ళిపోతున్నా కానీ 2 పాళ్ళు ఆత్మ కావాలి, నీతో సమానంగా కాదు, 2 పాళ్ళ ఆత్మ ఎందుకు కావాలి? నీవు శక్తికి మించినటువంటి పరిచయం చేసావు, శక్తికి మించినటువంటి సేవ చేసావు కనుక నీవు 377 కిలోమీటర్లు నడిస్తే నేను ఇంక అంతకంటే ఎక్కువ నడవాలి కదా, అంతకు మించినటువంటి అభిషేకం నాకు కావాలి అనగానే సరే ఇచ్చాను, తీసుకో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దిగివచ్చుట తను దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకున్నాడనంటే, మనము చాలా సందర్భాలలో వాటాలు వేసుకుంటాం, కొన్నిసార్లు ఆస్తులు వాటాలు వేసుకుంటాం, డబ్బులు వాటాలు వేసుకుంటాం, కానీ ఆత్మ అభిషేకము ఎవరికి ఆసక్తి ఉండదు. కానీ ఇక్కడ ఎలీషా దేవుని సన్నిధిలో తన చివరి దినాలలో రాబోయే తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి ఒక చక్కటి సాక్షిగా నిలబడాలని దేవుని సన్నిధిలో ఆయన అంటాడు, అయ్యా నిన్ను మించినటువంటి అభిషేకము నాకు కావాలి. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలుగా మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఇదే మీ చివరి దినము అనుకొని భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఎలీషా అదే చివరి దినం అనుకున్నాడు. కానీ అదే చివరి దినం అదే ప్రయాణంలో ఒకటి తృణీకరించబడినట్టు గిల్గాల నుంచి బేతేలుకు వచ్చి బేతేలును దేవుని స్తుతించాడు, ప్రభా నాకు ఇచ్చినటువంటి ఆయుస్సును బట్టి, నాకు ఇచ్చిన బలమును బట్టి మీకు వందనాలు. బేతేలు నుండి ఎరికోకు వచ్చాడు, పరివర్తన చెందినటువంటి ప్రదేశము, అయ్యా ఇదిగో నేను మార్పు చెందుతూ ఉన్నాను, అవరోహణం అయిపోతూ ఉన్నాను. మూడవది కిందకి దిగిపోయొచ్చు అంటాడు, ఇదిగో ఎలీషా నీకు ఏం కావాలి, నాకు ఇచ్చిన అభిషేకముతో పాటుగా నీకు 2 పాళ్ళ అభిషేకము నీకు దేవుడు ఇచ్చిన గాక. ఈరోజు మీ పిల్లలకి మీరు ఏమి ఇస్తూ ఉన్నారు, మీ కుటుంబాలకి ఏ విధంగా అంటే మీ కుటుంబాల కొరకు ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నారు? అయ్యా ఇదిగో నాకు దేవుడిచ్చిన అభిషేకంలో అయ్యా 2 అభిషేకం నీకు వచ్చింది కాక మీ పిల్లల కొరకు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు? మీ కుటుంబాల కొరకు ఏ విధంగా ప్రయాసపడాలనుకుంటూ ఉన్నారు? అంచులంచులుగా ఆశీర్వదించబడడం అంటే ఆత్మలో వంతులేసుకోవటం,
ఆత్మాభిషేకములు, రెట్టింపు అభిషేకము కొరకు, ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడటం. రెండవది, ఒకటేమో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏలియా గారి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. రెండో వ్యక్తి మన జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనకు కూడా తెలిసింది. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి అంతవరకు ప్రేమించారు. అమ్మ, ఇదే మీ చివరి రోజు అనుకోండి. మరలా ఇలాంటి ఆదివారం, మరలా ఇలాంటి క్షణాన్ని చూడలేము అని ఎవరైతే ఆలోచన చేస్తారో, అదేంటంటే కోరిన ఆశనాన్ని తెచ్చుకోమని అడగట్లేదు కదా. మీరు అనుకోవచ్చు, అదేంటంటే పాస్టర్ గారిని ఇదే చివరి రోజు అంటారేంటంటే, ఆవిరి బట్టి జీవితాలు కలిగిన వారిని. మన జీవం మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉంది కనుక ఆయన పిలవగానే వాక్యమే తెలియచేస్తుంది, నరులారా రండి నా దగ్గరికంటే మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రభువా ఎక్స్క్యూజ్ చేయడానికి ఆయన అంటే పట్టుకోవడానికి మన చేతుల్లో లేదు. ఆ జీవం ఆయన చేతుల్లో ఉంది, అది ఉంచాలా తీయాలనేది ఆయన చేతుల్లో ఉంది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు ఆయన చివరి దినము. పస్కా పండుగకు ముందే ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసి ఉన్నదని తెలుసున్న తర్వాత తన వారిని ప్రేమించాడట. తన వారిని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల? అంతమ వరకు ప్రేమించాడట. ప్రేమించగలుగుతూ ఉన్నారా? ఈ రోజు ఉంటామో ఈ రోజు పోతామో తెలియదు, కానీ ప్రేమించడం మాత్రం. నేను అనుకుంటాను, భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు, అక్క చెల్లెలు అన్నదమ్ములు కొంచెం చూడండి, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు, ముఖ్యంగా చెప్తున్నా, భార్య భర్తల మధ్య గొడవ అంటే ఆస్తుల పంపకాలు ఏముంటావు, అటు ఉంటే కదా ఆస్తులు పంచుకోవడానికి. ఆస్తుల పంపకాలు ఉండగాని పాపం ఎక్కడో ఉప్పులోనూ పప్పులోని చిన్న గొడవ అవుతుంది. ఆ చిన్న గొడవ కాస్త సంవత్సరాల తరబడి వీళ్ళ మధ్యలో ఏర్పాటు. ఉప్పు పప్పు కోసమే గొడవలు, ఆస్తుల గురించి కాదు. ప్రతి చిన్నది ఆయన అంటాడు, ఉప్పు కొద్దిగా ఎక్కువైందండి. నాకు తెలిసినట్టు ట్రీట్మెంట్, ఉప్పు ఎక్కువైనప్పుడు ఒక శనగపిండి కొంచెం ఇంత మొత్త కలిపి అందులో పడేస్తే, లేదా ఒక నిమ్మకాయ పిండితే కొంచెం తగ్గిపోద్ది. తడిపొడి కలుపుకొని తినొచ్చు, సరిపోద్ది. ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఒక గరిటెకు బదులు 4 గరిటెలు వేసుకొని జుర్రుగా తింటే ఉప్పు కాస్త ఎక్కువద్దా తక్కువద్దా తిన్నాడు. ఏమ్మాయి నీకు బుద్ధి లేదా, నువ్వు ఏంటి ఎలా ఉండవు అని అడగడం. నీది కాదు తప్పు. ఎవరు అక్కడికి వెళ్ళిపోతాడు, అంటే అక్కడికి వెళ్ళిపోగానే ఈవిడేమో తక్కువ తిన్నదా, ఎవరిని నన్ను అంటే అని కానీ వాళ్ళ జోలికి వస్తే మర్యాద ఉండదు అంటది. ఇంకంతే, ఆవిడ గరిటె పట్టుకుంటుంది, ఈయన కూడా పట్టుకుంటాడు. ఈ చినికి కాస్త చిన్న చిన్న గొడవ కాస్త ఏమైపోద్ది? అది పరివర్తన అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చివరి దినాలలో ఉన్నారని తెలిసి తన వారందరినీ కూడా ఏం చేశారు? ఇక్కడ తన వారిని ప్రేమించారని రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రికలు చదవవసరం లేదు, కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో చివరికి నిలిచేది ప్రేమే. సారీ అండి, ఇంకెప్పుడు అలా ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసుకుంటాను అని ఇవిడైనా చెప్పాలి. సర్లే ఈసారికి ఏదో అయిపోయింది అని చెప్పేసి ఆయనైనా కాంప్రమైజ్ అవ్వరు. నువ్వెంతంటే చూసుకోవడానికి ఏముండదు. ఈవిడెక్కడ, ఆవిడెక్కడ. అప్పుడు మళ్ళీ చుట్టూ తిరిగి పాస్టర్ గారు సరే అండి చిన్న పనుంది అంటారు. ఏమిటి ఏమంటారు తెలుసా? ఈవిడో పక్క చెవి తినైతే ఆయనో పక్క చెవి తినంటారు. ఇద్దరికి మధ్యలో ఎవరికి చెప్పలేక మధ్యలో ప్రార్థన చేసుకుందాం అంటే ప్రార్థన అవుద్ది, పాడవద్దు, మీరు వెళ్ళిపోండి అంటారు. పరివర్తన చెందినటువంటి జీవితాలు కాదు. పరివర్తన చెందిన వారు తన వారిని ఏం చేస్తారు తెలుసా? అంతవరకు ప్రేమిస్తారు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతుందో తెలియదు. చివరి దినాల్లో ఉన్నాం. ఈ రోజే నీ చివరి దినం. ఒకవేళ సడన్గా ఎక్కలేని ప్రేమలకు వచ్చేది, సడన్గా సాయంత్రం ఒకవేళ చనిపోయారు అనుకోండి సంఘంలో ఎవరైనా, అయ్యో ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చింది, నా పక్కనే కూర్చుంది, పాపం ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది, కానీ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా మళ్ళీ ఎటు చూడనివాడు కదా, ఆయనతో వచ్చి తలెప్పు అలాగే చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ సైడ్ తిరిగితే మళ్ళీ నన్ను చూసి ఎక్కడ ఆయన కోపడతాడని ఈవిడగా చూడడం మానేసాను. నింద ఎవరి మీద? ఇప్పుడు ఆడే కనపడతాడు. ఇంకా పాపం ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది, ఏం చెప్పును పాపం. ఆ పిల్లలకు చెప్పకుండా ఆస్తి ఎక్కడ దాచిన ఆ పత్రాల గురించి చెప్పుదామని ప్రయత్నం చేసిందేమో, కానీ చెప్పనిచ్చాడు కాదండి పనికి మాలాడు. తన వారిని ప్రేమించేటువంటి ప్రేమ. నీతోటి సహోదరుని ప్రేమించలేవు, దేవుని ఎలా ప్రేమించగలుగుతున్నావు? నీతోటి సహోదరుని ప్రేమించలేవు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేవు. అప్పుడెప్పుడో క్రీస్తుకు పూర్వం లేదా క్రీస్తు శకంలో జరిగినటువంటి కార్యక్రమాలు,
అప్పుడు జరిగినటువంటి పరిస్థితులే ఈనాడు నీలో కనబడుతూ ఉంటాయి. ఇంకెందుకు భక్తి? యేసుక్రీస్తు ప్రభుల వారు తన వారిని అంతం వరకు ప్రేమించారు అని మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అనుకుంటాను కొన్ని సందర్భాల్లో భార్య భర్తల గొడవల్లోకి వెళ్తే భయంకరంగా ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ గొడవైనా ఆగుతుంది, కానీ మొదటి ప్రపంచ యుద్ధం 2 సంవత్సరాలు జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం 3 సంవత్సరాలు జరిగింది. కానీ భార్య భర్తల గొడవలు మాత్రం జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. చిన్న తేడా వచ్చినా ఇంకా అలాగా మాట్లాడుతూనే చినికి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. కనుక పరివర్తన చాలా అవసరం. పరివర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 3-4 వచనాలు. యోహాను సువార్త 13. తండ్రి తన పోషణకు, పిల్లల పోషణ కొరకు ఇచ్చినను అప్పగించినను ప్రేమ లేనివాడనైతే ఏమీ లేదు, సహించును. చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా సందర్భాలు సరే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. పరివర్తన చెందిన తర్వాత మనలో ఉండవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ప్రేమ, ఆ ప్రేమ కలిగిన వారు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారంటే, దేవుని పనిలో, దేవుని యొక్క పరిచర్యలో చాలా సందర్భాలలో ఆస్తు పంపకాల విషయంలోనో లేదంటే కుటుంబాల విషయంలోనో ఇలా హెచ్చుతగ్గులు చూపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్క మాట నేను అడిగేసి ముగించేస్తాను. దేవుని సన్నిధిలో ఎక్కువగా సండే స్కూల్ బిడ్డల దగ్గర నుంచి పాస్టర్ గారి వరకు, అంటే పెద్ద వయస్కులు ఉన్నారు, వాళ్ళతో కలుపుకొని పాస్టర్ గారు అన్నాను. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని పెద్దవారు, పాస్టర్ గారు అందరూ మొదలుకొని ఎక్కువగా బాత్రూమ్ కడగడానికి ఇష్టపడతారా, స్టేజ్ మీద ఉండడానికి ఇష్టపడతారా? ఎక్కువ మంది స్టేజ్ మీదకి ఇష్టపడతాం. కానీ ఇక్కడ మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుకున్నప్పుడు, యోహాను సువార్త 13వ అధ్యాయం, సమస్తమును అప్పగించినను తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసిననియు ఎరిగి లేచి పెట్టివేసి తీసుకొని కట్టుకొని చాలండి. ఇదంతా మీకు తెలుసు. యేసు ప్రభువు ఏం చేశారనంటే, ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడని తెలుసు ఆయనకి, మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాలని తెలుసు. ఎవరైనా మనలాంటి మనుషుడా? మనలా సాధారణమైన వాడా? పోనీ మనలా ఎక్కడొక్కడ జీవించేవాడా? ఒక రోజు ఉంటే ఒక రోజు లేనివాడా? కాదు. సర్వలోకానికి చక్రవర్తి, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన జన్మకి దేవదూతల సైతం దిగొచ్చి దాసోహం అయిపోయాయి. ఆయన మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి కాపలా కాశాయి. ఆయన గురించి దేవదూతలు ఆహారాత్రులు ప్రయాసలు పడ్డాయి. దేవుడే సంరక్షకుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గర నుంచి వచ్చారు, మరలా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి, అది చివరి దినమని తెలుసు ఆయనకి. అయినా ఎంత తగ్గించుకున్నాడంటే, ఇప్పుడు మీరు అన్నారు చూడండి, స్టేజ్ మీదకి ఇష్టపడతారు, బాత్రూమ్లు కట్టడానికి ఇష్టపడరండి. దేవుని బిడ్డలుగా, పాలకులుగా, పరిచారకులుగా ఉండడం మంచిదే కాదనడం లేదు, సేవకులుగా ఉండడం మంచిదే. కానీ అదే సమయంలో పరిచారకులుగా మన పాత్ర ఏంటంటే, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారి వల్ల మనం కూడా తగ్గించుకోవాలి. ఆయన వచ్చి శిష్యుల దగ్గర నుంచి ఇమీడియట్గా అదే చివరి రోజుని వెంటనే లేచి టవల్ నడాన్ని కట్టుకొని పల్లెతో నీళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్కరు పాదాలు కడిగిస్తూ అంత తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ఇచ్చించమంటాడు. యేసుక్రీస్తు ప్రభులు ఇద్దరు గురించి జ్ఞాపకం చేసి, ఏలియా చివరి రోజు, ఇదే నా చివరి రోజు అన్నాడు. 377 కిలోమీటర్ల ప్రయాణము. ఒకటి దేవుని స్తుతించేటువంటి స్థలము, దేవుని నామాన్ని కొనియాడేటువంటి స్థలం. రెండవది పరివర్తన చెందేటువంటి స్థలము. మూడవది ఎవరితో అనగా దిగేటువంటి స్థలం, అనగా తగ్గించుకునేటువంటి స్థలము. అక్కడ ఏలియా నీకెందుకు అన్నాడా ఎలీషాని? 2 బాళ్ళ ఆత్మను కానీ తీసుకో. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆలోచన చేస్తే అదే చివరి ప్రయాణం అని తెలుసు, చివరి రోజు అని తెలిసి ఆయన అంటారు కదా, ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను. శిష్యులు తీసుకొని వచ్చి, ఇదిగో మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెలుగు కలిగి ప్రార్థన చేయండి. అదే చివరి రాత్రి గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. చెమట రక్త బిందువులుగా కారిందంట. చివరి రాత్రి ప్రార్థన చేసి, ఎందుకు ఆతృతగా ప్రార్థన చేశారంటే ఆయన, ఇదిగో నేను వెళ్ళిపోతూ ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో
వీళ్ళకి ఎలా చేయాలో పరిచర్య చెప్పాను, కానీ వీళ్ళకి గుర్తుందో లేదో అని యేసుప్రభు వారి శిష్యులకు చెప్పి 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 ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. పిల్లరా, ఇదే చివరి రోజు అనుకోండి. ఇప్పుడు ఏలియా గురించి జ్ఞాపకం చేసుకున్నాం, యేసుప్రభు వారి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మరి మన గురించి జ్ఞాపకం చేసుకుంటే ఎవరికి వారిగా మన గుండెల మీద చేపెట్టుకొని మనం అనుకుందాం, అయ్యా ఇదే నా చివరి రోజు అనుకోండి. నా పిల్లలకు నేను ఏ భక్తి నేర్పిస్తూ ఉన్నాను? ఏలియా వల్ల ఎలీసాకి నేను 2 బాల్ ఆత్మ ఇవ్వగలుగుతూ ఉన్నాను, 2 బాల్ అభిషేకం నా బిడ్డలకు ఇవ్వగలుగుతున్నాను, ప్రార్థన ఆత్మను నేను ఇవ్వగలుగుతూ ఉన్నాను, భక్తి జీవితం నేర్పించగలుగుతూ ఉన్నాను. నాలోని సరైన ప్రక్రమం లేదు. నేను ఎలా నేర్పించగలను? నేనే సరిగ్గా నివసించలేకపోతే నేను ఎలా నేర్పించగలను? రాబోయే తరాలకు సాక్షులుగా నేను ఎలా ఉండగలను? ఏం మాట్లాడగలను? ఏలియా వలె, యేసుక్రీస్తు ప్రభుల వారి వలె ఆత్మనిచ్చే విషయంలో కానీ, ప్రార్థన అభిషేకం ఇచ్చే విషయంలో కానీ, లేదా సాక్ష్యాన్ని పంచే విషయంలో కానీ ఉంటూ వారిని వారు తగ్గించుకొని రాబోయే తరాలకు దీవెనకరమైన పరిచర్యను అప్పగించినట్లు చూడగలుగుతాం. పిల్లలు, మరి ఇదే మన చివరి రోజు అనుకుంటే, ఈరోజు ఎలా ఉన్నాము, నిన్న ఎలా ఉన్నాము, ఈరోజు భక్తి అలాగే ఉండాలి. ఈరోజు ఎలా ఉన్నాము, రేపు భక్తి కూడా అలాగే ఉండాలి. సరే, ఒక్కసారిగా ఉండడం కష్టమే, కానీ దినదినము ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా ఒక రోజుకి దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వాదకరమైన బిడ్డలకి నడిపించబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతిని యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు.